సార్ మరొక అంశానికి వస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లేఖ ఒకటి జన సైనికుల కోసం ఆయన రాసినటువంటి లేఖ. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది అంటే మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి మూడు పార్టీల సహకారంతోనే కూటమి ఫామ్ అయింది, ప్రభుత్వంలోకి వచ్చింది. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు వదిలేయండి వ్యూహాన్ని. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభాషణలకు సంబంధించి ఇష్యూస్కి సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడకండి, ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళు చెప్పకండి. నెక్స్ట్ మార్చి 14లో మన ప్లేనరీ ఉంది. మన ప్లేనరీ వేదికగా మనం అందరం కలుసుకున్నప్పుడు మనం అందరం కలిసి కూర్చొని భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళాలనే దాని మీద మనందరం కలిసి సమాలోచనలు చేద్దాం. అప్పటి వరకు ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా అన్నీ జాగ్రత్తగా అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు. బహిరంగ లేఖ ప్రెస్కి రిలీజ్ చేశారా? ఆ లేఖ అనేటువంటిది పార్టీ లెటర్ హెడ్ మీదనే రాశారా? అవును. డేట్ కూడా వేశారా? వేశారు. కింద సంతకం పెట్టి సీల్ చేశారా? పవన్ కళ్యాణ్ గారిదే ఉంది. ఎందుకు అడుగుతున్నానంటే ఎలక్షన్స్కి ముందు ఆయన మాట్లాడినటువంటి భాష ఏంటో చూసాం. ఎలక్షన్లు అయిపోయి 100% హిట్ రేట్ వచ్చి 21 మంది ఎమ్మెల్యేలతోటి కూటమిలో భాగస్థుడయ్యి తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్న ఫలితం 3 రోజులు పడిగాపులు కాచారుగా ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం అని. కుదరలేదు కదా. మరి అంతకుముందు ఏం జరిగింది ప్రజలకు కూడా తెలియాలిగా. 2014లో జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు చిరునవ్వుతోటి వద్దులేండి నేను ఇండిపెండెంట్గా పోతాను అన్నాడు. 67 తెచ్చుకున్నాడు. 2019కి వచ్చేసరికి మళ్ళీ అడిగారు, మళ్ళీ అదే రకంగా సమాధానం చెప్పాడు, 151 తెచ్చుకున్నాడు. మొన్న మళ్ళీ 2024లో జరిగినప్పుడు కూడా అడిగారు ఆయన్ని. ఈ 2 సార్లు ఉన్నాను కదా సార్, నేను ఒంటరిగానే పోదాం అనుకుంటున్నానులేండి, మీకు అన్ని విషయాల్లో కూడాను సహకరిస్తున్నాను కదా నేను, ఇది చాలు కదండి, నేను ఇండిపెండెంట్గా పోతే ఏంటి, మీతో కలిసి ఉంటే ఏంటి, నేను మీకు ఎటువంటి విషయాల్లో అడ్డురాను, మీరు ఏ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టినా కానీ నాకేం అభ్యంతరం లేదు, మీరు రాష్ట్రంలో ఇండిపెండెంట్గా ఎదగాలి అనేటువంటి కోరిక ఉంది, అది వాస్తవం, మీరు కూడా పోటీ చేయండి, ఒకవేళ మీరు కూడా నాకు 10-15 సీట్లు కనుక వచ్చినా కానీ నాకు బాధ లేదు, నాకు తగ్గినా కూడా బాధ లేదు, ఇద్దరం కలిసే చేద్దాం అన్నటువంటి అభిప్రాయంతో మళ్ళీ అదే విధంగా సమాధానం చెప్పాడు. ఓకే, అదేంటి మోడీ గారు అమిత్ షా గారే కదా డిసైడ్ చేయాల్సింది. మోడీ గారు ఏం చేశాడంటే తెలివిగా ఇట్లాంటి విషయాల్లో నాకు ఎందుకు వచ్చిన బాధ అమిత్ షా నెత్తి మీద పెట్టాడు. లాస్ట్ మూమెంట్లో, అదే లాస్ట్ మినిట్ డెసిషన్ అంటారు సార్, అలా లాస్ట్ మినిట్ డెసిషన్ అనేది అమిత్ షా తీసుకున్నాడు. దానికి ప్రధాన కారకుడు మటుకు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్గా కనుక అడుగుంటే కనుక జాయిన్ అయ్యేవాళ్ళు కాదు వాడు. ఓకే, పవన్ కళ్యాణ్ మూలకనే జాయిన్ అయ్యారు. ఇది పురాపరాల్లో ఒక భాగం. సరే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమైంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ ఇచ్చారు, గౌరవప్రదంగానే ఉంది, బాగానే ఉంది. ఈ మధ్య ఈ 9 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మరి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి విధంగా లేదు. అది లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మాఫియాలు కావచ్చు, ఇంకొకటి శాంతి భద్రతలు సంతృప్తికరంగా లేవు, ఆయనకు కూడా సంతృప్తికరంగా లేదు. కేవలం ఆయన క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న మినిస్టర్ మీదనే ఒకవేళ నేను కనుక హోమ్ మినిస్టర్ని అయితే అన్నాడుగా. ఫస్ట్ థింగ్ సీజ్ ద షిప్, అది ఆయన మినిస్ట్రీ కాదు. సెకండ్ థింగ్, ఇక లడ్డు విషయంకి వచ్చేసరికి ఇది బాగా లేదు అని చెప్పి ఆయన అన్నాడుగా. సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నాడుగా. మొన్న ఈ మధ్య 6 చనిపోయారుగా తిరుపతిలో. దానికి ఆయన అడిగింది ఏంటి, క్షమాపణ చెప్పండి అన్నాడు. అంతే, అంతకంటే ఏమీ లేదు. ముందు ఆయన చెప్పాడు, తర్వాత చెప్పనన్నాడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళాడు. యాక్చువల్గా ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే మినిస్టర్స్ అందరూ మాట్లాడుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తారు, ఇంకొక 2-3 మినిస్టర్లు తోడుంటారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ సంగతి సమాచారం ఉంటారు. కానీ ఇద్దరు ఇండిపెండెంట్గా వెళ్ళారు, చూసావా. అవును. ఆ పని ఎందుకు చేశాడంటే పవన్ కళ్యాణ్,
తత్వం బాధపడింది మనిషికి. ఓకే. ఈ ఎలక్షన్లకు ముందు మనం ఇన్ని మాట్లాడినా కానీ సరిపోద్ది, కానీ ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలరా బాబు, రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని తత్వం బాధపడింది. చిరంజీవి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఉంటాడు. అంత చేటు రంకెలేసి కేకలేసి సంగతి సమాచారం చేసి ఆయన ఆ పార్టీ తరఫున నిలబడాడు. 18 మంది ఎమ్మెల్యేలు ఏమి వచ్చారు, 70 లక్షల ఓట్లు వచ్చినాయి కదా చిరంజీవికి. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పంచెలు ఓడ తీసి కొట్టండి, బంగాళాఖాతంలో కలిపేయండి, పళ్ళు రాలగొట్టండి అని కూడా మాట్లాడాడుగా. ఆ సీన్ అయిపోయింది. మొన్న కూడా నా ఎలక్షన్ల ముందు అంతే మాట్లాడాడుగా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇంచుమించుగా 3-4 సంవత్సరాల పాటు ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూసావా? మరి ప్రజలు కూడా చాలా తెలియగలరు, గమనిస్తారు. తత్వము బోధపడింది. రాజకీయం అంటే ఏందో బాగా తెలిసింది. వాళ్ళ అన్న చిరంజీవి గారు ఏం చేశారు? అల్టిమేట్గా తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారుగా. అవును. కానీ ఏంటంటే అసలు సిసలైనటువంటి రాజకీయ నాయకుడుగా, ఒక లాంగ్ టర్మ్లో ఉండే రాజకీయ నాయకుడుగా చిన్నంగా స్టెప్ బై స్టెప్ రూపుదిద్దుకుంటున్నాడు ఇప్పుడు. ఇది మంచి పరిణామమే. ఓకే. ఆయనకి మంచి పరిణామమే, జన సైనికులకి మంచి పరిణామమే, రాష్ట్ర ప్రజలకు కూడా మంచి పరిణామమే. ఇంతకుముందు మనం కూడా ఆయన మీద చాలా వీడియోలు చేశాంగా. ఇదేంద్ర బాబు భాష, దిక్కుమాల భాష, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఏదో బైపీసీ తోటి, ఎంపీసీ తోటి, సిఈసీ తోటి, హెచ్ఈసీ తోటి, ఇంకా వాటితోటి వీటితోటి ఇంటర్మీడియట్ చేశానంటాడు, 1,00,000 పుస్తకాలు అంటాడు, సిగవేర అంటాడు. ఇదేంటి సంగతి సమాచారం? మా నాన్నగారు ఏమో దేవుడి దీపాన్ని సొట్టెలిగించుకుంటానంటాడు, నరాలు లాగుతానంటాడు, పీక మీద కాలేసి తొక్కుతానంటాడు, కాళ్ళు చేతులు ఇరుస్తానంటాడు, పాతాళాన్ని తొక్కేస్తానంటాడు. ఇదేం పద్ధతి రా బాబు? ఈయనేమో రాజకీయ నాయకుడు, ఈయనేమో నాయకుడు రాని మనం కూడా వీడియోలు చేశాంగా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? తత్వము బోధపడింది, వాస్తవాలు తెలుస్తున్నాయి. అప్పుడేమో ఆకాశంలో మేడలు కట్టుకున్నాడు, ఇప్పుడేమో వాస్తవాలు తెలిసిన తర్వాత భూమి మీద కాలు పెట్టి ఆలోచిస్తున్నాడు అన్నమాట. మనిషిలో మార్పు వచ్చింది. ఇది మంచి పరిణామం. ఆయనకి మంచిది, జన సైనికులకి మంచిది, రాష్ట్ర ప్రజలకి మంచిది, రాష్ట్రానికి మంచిది, అడ్మినిస్ట్రేషన్కి మంచిది. అడిగేవాడు ఉండాలబ్బా. అప్పుడు ఇప్పుడు అడగడం మొదలుపెట్టాడు ఆయన. ఏమాత్రమూ తప్పు లేదు. ఆయన ఈ విధంగానే కంటిన్యూ చేయాలి. ఆయన మారటంలో తప్పు లేదు, ఆయనలో మార్పు రావడం తప్పు లేదు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిదే, బాగానే ఉంది. కానీ ఎవరూ మాట్లాడకండి అని కార్యకర్తలు నోరు మూపించడం అనేది ఇది మార్పుకి కారణమా, ఆయనలో వచ్చిన మార్పు కారణమా, లేదంటే ఈ కోణం ఎట్లా చూడాలి సార్? రాజకీయ నాయకుడి లక్షణం అది. నిలుపుగా, నిదానంగా 4 కాలాల పాటు ఉండాలి అనుకునే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడాను తెలుసో తెలియకో కార్యకర్తలు ఏదైనా కనుక మాట్లాడితే పిల్లోళ్ళ తెలియక ఏదైనా మాట్లాడాడు, నేను సారీ అని చెప్పి చెప్తారు. అలాంటి పరిస్థితులు కూడా తెచ్చుకోకుండా ముందే చెప్పేశాడు. ఓకే, మంచిదే కదా. రాజకీయ పరిణత అనేటువంటిది గ్రాడ్యువల్గా వస్తూ ఉంది. ఈ రాజకీయ పరిణత అనేటువంటిది ఆయనకి ఈ 5-6 నెలల్లోనూ వచ్చేసింది. ఓకే, ఆహ్వానించదగ్గ విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కంటిన్యూ కావాలని నేను కోరుకుంటాను. మరి ముందు ముందు ఏం జరుగుతుంది? మన ఫైన్ మార్నింగ్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడడానికి వీల్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లేదా నాకు మంచి పదవి ఇచ్చినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బీజేపీ వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు కదా, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన. ప్రాంతీయ పార్టీలని మధ్య చిచ్చు పెట్టి ప్రాంతీయ పార్టీలని చీల్చి వాళ్ళ వైపు తిప్పుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో బీజేపీ అనేటువంటిది ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలి, ఎంపీ సీట్లు కూడా మన చేతిలోనే ఉండాలనేటువంటిది బీజేపీ వాళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వాళ్ళది. అది వేరే వాళ్ళకి తొందరపడరు. ఓకే, అస్సాంలో చూసావుగా నువ్వు, నిన్నగాక మనం మహారాష్ట్రలో చూసావుగా, అంతకుముందు తమిళనాడులో కూడా చూసావుగా. వాళ్ళు దేనికి తొందరపడరు, నిలుపుగా నిదానంగా ఉంటారు. అవసరమైతే సిబిఐని ఉపయోగిస్తారు, ఈవీఎం మిషన్లు ఉపయోగిస్తారు, కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, జడ్జిలను కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంపీ, లోక్సభ, రాజ్యసభలో స్థానాలు ఇస్తారు, మంచి పొజిషన్స్ ఇస్తారు. ఎలక్ట్రల్ బాండ్ల మూలంగా డబ్బులు కూడా బాగానే వచ్చినాయి. సరే, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు డబ్బులు రిటర్న్ చేయండి అని, చేశారా లేదా నీకు నాకు తెలియదు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళ బిల్డింగ్ కూడా చూశాను, చాలా బ్యూటిఫుల్గా కట్టారు బిల్డింగ్. అది చిత్రం ఏంటో తెలిసిన, సేమ్ రోడ్లో కాంగ్రెస్ వాళ్ళది కూడా, ఓకే, అదే రోడ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళది కూడా, 9 ఫ్లోర్ బిల్డింగ్. మన ఈ మధ్య ఇప్పుడు ఓపెనింగ్ పెడుతున్నారట, ఈ మధ్య ఇప్పుడు. ఓకే,
సో అందరు కూడా ఆ రోడ్లోనే ఉన్నారు. మంచి బిల్డింగ్ కూడా కట్టారు. ఫస్ట్ టైం నేను బీజేపీ వాళ్ళ బిల్డింగ్ వెళ్ళినప్పుడు అది మన మామూలు మినిస్టర్స్ క్వార్టర్ లాంటిదే ఇది. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారు. అమిత్ షా గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ సపరేట్గా రూమ్స్, సంగతి సమాచారం ఉంది, బాగా కట్టారు. పార్కింగ్ అది ఇది సంగతి సమాచారం, కాన్ఫరెన్స్ హాల్స్, ఎస్టీవీలు, క్యాంటీన్, సెక్యూరిటీ అండ్ ఆల్. ఇట్స్ ఎ గుడ్ రోడ్, బాగుంది, బాగా కట్టారు బిల్డింగ్ అది. కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను నేను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే చిన్నగా దువ్వడం మొదలు పెట్టారనమాట. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఎందుకులేయా, ఆలోచించుకో, నువ్వే చెయ్యి అని చిన్నగా దిగుతారు, తొందరపడరు. బీజేపీలో మెర్జ్ చేసుకుంటారు. 21 సీట్లు వచ్చినట్టేగా. ఈయనకు ఆల్రెడీ 11 ఉన్నాయిగా. 21 + 11 అంటే 32 అయిపోలా. తర్వాత ఏం చేస్తారంటే నువ్వు ఇంకొక 10 మందిని తీసుకురా అంటారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే నువ్వు కొంచెం చెప్పా, తెలుగుదేశంలో ఉండేవాడిని, నీ పార్టీ నుంచి పోయిన వాళ్ళకి 4 లాక్రా, బీజేపీలో జాయిన్ చేయించు అంటారు. అట్ట చేసి ఇటు చేసి చివరికి ఏం చేస్తారంటే ఈసారి ఎలక్షన్లు వచ్చే లోపల భూస్థాపితం చేస్తారు. అయితే ఇప్పుడు నువ్వు అడగచ్చు, టీడీపీ భూస్థాపితం అవుతుందా, వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అవుతుందా అంటే మరి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ పెద్దల అది ఏ విధంగా ఉందో తెలియదు. టీడీపీ పార్టీని మటుకు అమిత్ షా కానీ, మోడీ కానీ 100% మనస్ఫూర్తిగా నమ్మరయ్యా. అలాంటప్పుడు నువ్వు ఎవరిని భూస్థాపితం చేస్తారనుకోవాలా? టీడీపీని భూస్థాపితం చేస్తారని అనుకోవాలా? మరి వైఎస్ఆర్సీపీకి 11గా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మొండిఘటంగా 3 సార్లు అడిగితే 3 సార్లు ఒకే సమాధానం చెప్పాడుగా. ఇంకా రారన్న సంగతి తేలిపోయింది వాళ్ళకి. కానీ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం అతను తోలిపోవద్దు. అతనికి 11 వచ్చినాయింది, 33 వస్తేయింది, 151 వస్తేయింది. మనకు పార్లమెంట్లో కావాలి. పార్లమెంట్లో, రాజ్యసభలో ఇంతకుముందు మెంబర్స్ ఉన్నారు, లోక్సభలో మెంబర్స్ ఉన్నారు. అన్ని బిల్స్కి సపోర్ట్ చేశాడు. మనం చేసిన దానికి వ్యతిరేకం అంటే ఏం లేదు. పోనీ బ్రహ్మాండంగా ఏమన్నా అడుగుతున్నాడా? అది కూడా లేదు. ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ఏమైనా గట్టిగా అడిగాడా? అది కూడా లేదు. ఇచ్చింది ఏదో తీసుకుంటున్నాడు. సరే, మనం కూడా బాగానే పోతున్నాము. ఎందుకు అతనితో రిలేషన్ పాడు చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి మెయిన్ అపోనెంట్ టీడీపీయే కనపడుతుంది. టీడీపీ ఎనియో బీజేపీలో అయితే మెర్జ్ చేయరుగా, అది వాళ్ళకి తెలుసుగా. మరి అట్లాంటప్పుడు భూస్థాపితం ఎవరిని చేయాలి? వాళ్ళు టీడీపీనే భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తారు. దానికేంటి, అటు పక్కేమో మన పవన్ కళ్యాణ్ గారిని గ్రాడ్యువల్గా దూతారు, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డిని అప్పుడప్పుడు నవ్వుతూ పలకరిస్తుంటారు. ఈయన నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈయన వాళ్ళ పార్టీలో మెర్జి కాడు అన్న సంగతి వాళ్ళకి క్లియర్గా తెలుసు. మరి అల్టిమేట్గా ఇంక మిగిలిన వాళ్ళు మెర్జి అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక్కడేగా. అంతే కదా. ఇదే జరగబోద్ది ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చిన్నగా పావులు కదుగుతున్నాడు అనమాట. మాటల్లో చాలా తేడా వచ్చింది, పద్ధతిలో చాలా తేడా వచ్చింది, లాంగ్వేజ్లో చాలా మార్పు వచ్చింది, నిలుపు నిదానం వచ్చింది, ఆవేశం లేదు, చక్కగా ఆలోచిస్తున్నాడు. కార్యకర్తలందరినీ మీరేమి అనుకోవద్దు, మీరేమి చేయొద్దు, మొత్తం నేనే చెప్పుకుంటాను, సమాధానం చెప్పుకుంటాను, ఊరుకోండి అని పబ్లిక్గా లెటర్ రాసినట్టే లెక్క. రేపు ప్లీనరీలో ఉంది కదా, మనందరం కలిసి మాట్లాడుకొని చేద్దాం అన్నాడు. డెమోక్రాటిక్ సెటప్స్లో ఎప్పుడు కూడాను అందరూ కూర్చొని మాట్లాడుకుంటానికి కుదిరితే కానీ నీ దారి నువ్వు పో, నా దారి నువ్వు పో అనేసి అంటే విచ్ఛిన్నం అయిపోద్ది. బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అదే. వాళ్ళ కోరిక నెరవేరుతుందిగా. బీజేపీ వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆలోచిస్తూ ఉంటారు, తొందరపడరు. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలంటే ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. ఎంత దూరం అంటే ఏంటి, పార్టీలో నాయకులను లాగి వెనకాడరు, చిచ్చు పెడతారు. చిచ్చు పెట్టి పదవి ప్రలోభాలు చేయొచ్చు, డబ్బు ప్రలోభాలు చేయొచ్చు, ఇంకొకటి చేయొచ్చు, మంత్రివర్గంలో స్థానం అనొచ్చు, నీ మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేస్తామా, నేను రక్షిస్తామని కూడా అంటారు. ఏదైనా చేస్తారు. అప్పటికీ లొంగలేదనుకో ఇంకా ఉండనే ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ ఎక్కడో ఒక చోట వరుస పెట్టి వస్తూ ఉంటాయి. అదంతా కూడా ఒకటేసారి చేయరు, అప్పుడొకటి చేస్తుంటారు అనమాట. ఎప్పుడు ఏమి చేస్తారు అనేటువంటిది మోడీ గారికి పెద్దగా సంబంధం ఉండదు. డిసైడ్ చేసేదంతా కూడా ఇద్దరే వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ సలహా తీసుకుంటారు, అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు. మోడీ గారు ఏంటంటే మంచి క్రౌడ్ పుల్లర్ కాబట్టి నీకెందుకు నువ్వు మాట్లాడవా అని చెప్తారు, ఆయన మాట్లాడుతుంటాడు. వెనక నుంచి స్ట్రాటజీ చేసేదంతా అమిత్ షానే. ఇంతవరకు బాగానే ఉంది. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దువ్వడం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం కార్యకర్తలను సైలెంట్ పెట్టడం, మీరు సైలెంట్గా ఉండడం బాగానే ఉంది. పోనీ ఇక్కడ సైలెంట్గా ఉన్నా రేపు పొద్దున బీజేపీలో గెలిచినా, ఆయనకి కేంద్రంలో పదవి వచ్చినా, ఎక్కడ సైలెంట్గా ఉన్నా
ఆయన పదవి, ఆయన పార్టీ, ఆయన ఎదుగుతున్నాడు, ముందుకు పోతున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన ఎదుగుదల కోసం, ఆయన పార్టీ కోసం జెండాలు మోసినటువంటి కార్యకర్తలు, ఆయన ఎదుగుదల కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తల పరిస్థితి వాళ్ళు ఎప్పుడూ ఇంకా సైలెంట్గా ప్రతిసారి మీరు సైలెంట్గా ఉండండి, వ్యూహం నాకు వదిలేయండి, ఇంక ఇదే వ్యూహం పోతూ ఉంటుందా? ఎలక్షన్స్ బిఫోర్ కూడా ఆయన కొన్ని కామెంట్లు అవే చేశారు, వ్యూహం నాకు వదిలేయండి, నేను ఎందుకు అక్కడికి వెళ్ళి రాజమండ్రి జైలు దగ్గర నేను టీడీపీతో కలిసి పొత్తులో పోతున్నాను ఎందుకు చెప్పానో నాకు తెలుసు, మీరందరూ సైలెంట్గా ఉండండి, వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అన్నారు. అధికారంలోకి వచ్చారు. ఇవాళ కూడా మీరు సైలెంట్గా ఉండండి, వ్యూహం నాకు వదిలేయండి అంటున్నారు. సో రేపొద్దున జనసేన కూడా తీసుకెళ్ళి బీజేపీలో మెర్జ్ చేస్తారు. మీరు సైలెంట్గా ఉండండి, నాకు వ్యూహం ఉంది అంటారు. ఇంకా కార్యకర్తల పరిస్థితి ఇంతేనా? ఇంకా వాళ్ళకేం సంబంధం లేదా? ఇంకా అధికారంతోనూ లేకపోతే పదవులతోనూ వాళ్ళకేం సంబంధం లేదా? ఆయనకి పదవి వస్తే కార్యకర్తలకు వచ్చినట్టేగా. ఏది మరి అక్కడ కనపడాలి కదా. అది నీకు ఒక్క రోజు, ఒక నెలలో, ఒక సంవత్సరంలో కనపడదు, లాంగ్ టర్మ్లో కనపడదు. కానీ అప్పటి వరకు కార్యకర్తలు వెయిట్ చేస్తారా? లాంగ్ టర్మ్ అంత వరకు వెయిట్ చేసేంత ఓపిక వాళ్ళకు ఉందా? పోనీ ఇవాళ వాళ్ళకి వివరంగా చెప్పాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదంటారా? ఉంటుంది. వస్తున్నాడు. ఇప్పుడే తత్వం బాధపడింది కదా ఆయనకి. వాస్తవాలు ఏంటో తెలుస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద నడుస్తున్నాడు ఆయన. ఓకే. అంతకుముందు గాలిలో ఉండేవాడు, ఇప్పుడు గాలిలో కరాటే చేసేవాడు, ఇప్పుడు భూమి మీద నడుస్తున్నాడు కదా. ఓకే. తత్వం బోధపడింది కదా. అసలు సిసలైన రాజకీయం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు కదా. కార్యకర్తల్ని ఎలా దారికి తెచ్చుకోవాలి, ఎలా మాట్లాడాలనేది కూడా తెలుస్తుంది. ఓకే. ఏంటి చిన్న చిన్న పనులు ఏ ఉంటాయా? మా ఊర్లో 10 లక్షల రూపాయలు రోడ్డు అండి, సంగతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పిస్తుంటాడు. మరి అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. మాకు కూడా ఒక 4 మందు షాపులకు పర్మిషన్ అండి అంటే తీసుకోండి. ఏదో లారీ ఉందండి నాది, ఏదో ట్రాక్టర్ ఉందండి, ఇసుక తోలుకుంటాను నేను, సరే కానీ అది సంగతి అక్కడే జరుగుతుంటాయి. కానీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ వాళ్ళు ఎంటబడి కొడుతున్నారంటే కదా, దాన్ని కూడా సైలెంట్గా కొనమన్నాడు. వీళ్ళేమో పనులు చేసుకుందాం అనుకుంటుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆయన ప్రెస్ మీట్లోనేమో లెటర్ రిలీజ్ చేయడం, మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. కానీ ఇలాంటి వాటిల్లో సైలెంట్గా ఉండండి అని, అంతేగాని రీసెంట్గా సంక్రాంతి వాళ్ళు కొడితే మీరు కొట్టించుకోండి అని కాదు అర్థం. రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ అయింది. ఈయన చింతమనేని ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీలో మహిళలు వచ్చి గొడవ పెడుతుంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అనుకునో వేరే మహిళలు అనుకునో వీళ్ళు కొట్టడానికి వచ్చారంట. కొడుతున్నారు కూడా. కొడుతున్నప్పుడు ఒరే బాబు మేము కూడా కూటమిలో వ్యక్తులమే, మాది జనసేన పార్టీ అని చెప్పి వాళ్ళ ఐడి కార్డో లేకపోతే వాళ్ళ మెంబర్షిప్ కార్డో ఏదో చూపిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ కొట్టారంట. ఇది కొంతకాలం జరుగుతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతున్నాయి, 12 గంటలకల్లా వ్యవహారం తెలిసిపోతే 4 గంటల నుంచి దాడులు మొదలు పెట్టారా లేదా? సేమ్ డే. అవును. ఇప్పుడు ఇంచుమించుగా 7-8 నెలలు అయిపోయిందిగా, బాగా తగ్గిపోయిందిగా. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి అంతే. దానికి ఇప్పుడు ఈయనకి వాస్తవం బోధపడింది కాబట్టి దాని మూలంగా ఎవడన్నా కనుక నష్టపోయి ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఇస్తాడు ఆయన. ఓకే. అది ఇంతకుముందు కూడా మనం 2-3 సందర్భాలు చూసాం కాబట్టి ఏదో ఇప్పడం లాంటి దాంట్లో ఏదో 1-2 చోట్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఇస్తాడు. మనిషి అవసరమైతే కనుక ఆదుకుంటాడు కూడా. కానీ ఆదుకోవాలంటే ఆయనకు సంపాదన కావాలిగా. అది సినిమాలో యాక్ట్ చేయక తప్పదు కదా. పాపం ఆయన అన్నాడు, ఆ లాజికల్ పాయింట్ కరెక్టే. సినిమాలో యాక్ట్ చేస్తాను కదా నాకు డబ్బులు వస్తాయని, వచ్చిన డబ్బులు పెట్టాడు, ఆస్తులకి రెడీ చేసుకున్నాడు, ఆస్తుల మీద ఇన్కమ్ వస్తుంటుంది. మినిస్టర్లకి వీళ్ళకి జీతాలు ఎంత వస్తాయా నాకు అర్థం కాదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత ఉన్నాడు, బిల్ గేట్స్ కాదు, సత్యనాదెన్లా. ఎంతో తెలుసా నీకు జీతము కమిషను మొత్తం సంవత్సరం కలిపి సంవత్సరానికి 600 కోట్లు వస్తాయి. 600 కోట్లు. మరి కోర్స్ వాళ్ళు డొనేషన్స్ కూడా అలాగే ఇస్తారనుకో. ఇంకా నువ్వు మళ్ళీ అనానమస్ దగ్గరికి, ఇంకోటి దగ్గరికి, జియోర్జ్ సోరోస్ దగ్గరికి వెళ్ళబాకు. మన తెలుగుడు కాబట్టి బాగా తెలిసిన వాడు కాబట్టి చెప్తున్నాను నేను. సో ఆ లాజికల్ ఆయన మాట కూడా కరెక్టే. వాస్తవాలు బోధపడుతున్నాయి. ఇంతకుముందు లాంగ్వేజ్ లేదు. కార్యకర్తలందరినీ కూడా జాగ్రత్తగానే చూసుకుంటాడు. అవసరమైతే 10 రూపాయలు ఇస్తాడు. అన్నీ జాగ్రత్తగానే చేసుకుంటాడు. తత్వం బోధపడింది, వాస్తవాలు తెలిసినాయి కాబట్టి. వాళ్ళ అన్నం చూశాడుగా. అది అందుకని ఒక చిన్న గుణపాఠం అనేది నేర్చుకున్నాడు. ఓకే. ఈ రెండింటికి మధ్యలో మరి లోకేష్ బాబు గారి డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ టాపిక్ కూడా వచ్చిందిగా. ఐ థింక్ దానికి ఒప్పుకున్నట్టున్నాడు కదా, నాకేం అభ్యంతరం లేదని ఏదో చెప్పినట్టున్నాడు కదా. సీఎం అయినా కూడా అభ్యంతరం ఉందన్నది కదా. అది మొట్టమొదట్లో అన్నాడులే. ఇంకో 15 సంవత్సరాలు అయినా కానీ నా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నా కానీ నాకు అభ్యంతరం లేదని. కానీ లోయర్ లెవెల్లో ఉండే కార్యకర్తలు అంత తొందరగా ఒప్పుకోరు. మినిస్టర్లు వాళ్ళు ఏందండి అంతసేపు మనం వాళ్ళ పలకీలు మోయడం తప్ప లేదా సంఘటన సమాచారం అంటే మీరు ఉండండి అంటాడు. ఆయనకి ఇప్పుడు 75 వచ్చినాయి. లోకేష్ పప్పన్న సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. గూగుల్ సెర్చ్లు కొట్టినా వస్తుంది. ఎందుకు మీరు అట్లా ఉండండి, 29 వరకు ఉండండి.
అసలు ఇది మెయిన్ మనకు వచ్చేస్తుంది కదా అసలు జమిలీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయిగా, జమిలీ ఎలక్షన్లో సీట్లు పెరుగుతాయిగా. ఇప్పుడు 175 ఉన్నాయి, రేపు 225 అయితే అది చాలా మందికి వస్తాయి. ఇప్పుడు ఆ కారణం కూడా చెప్తుంటారు అనమాట. అది కానీ ఇటన్నీ ఏదో చిన్నగా చెప్పుకొని సంధానించుకుంటూ వస్తున్నాడు, పద్ధతిగానే నడుస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి ఎప్పుడు ఏం పేల్తాడో తెలియదు, అది వచ్చింది. కానీ ఆ వాతావరణం కూడా ఏం కనపడలేదులే. మొన్న మన TV5 నాయుడు గారు చేసిన కామెంట్కి కూడాను పెద్ద సీరియస్గా రియాక్ట్ కాలేదు, చూసావు ఆయన. ఈ చెవితో వదిలేశాడు. అతను అన్నమాట తప్పు కదా అది. ఎవడికి పడితే వాడికి మేము సమాధానం చెప్పుకోవాలని తప్పు కదా. అన్నది ఎవరు? డిప్యూటీ ముఖ్యమంత్రి, మీ కూటంలో ఉన్నటువంటి వ్యక్తి కదా. అలాంటి కామెంట్ చేయడం అనేది న్యాయము కాదు, ధర్మం కాదు, జరిగింది జరగకూడనటువంటి పని. మీ దిక్కుమాల రాజకీయాన్ని కోసం 6 చంపేసిరిగా. ఇప్పుడు ఇక్కడేమో 6 చనిపోయారు, అంతమంది జనాలు ఉంటేనే. మరి అక్కడ కుంభమేళాలో ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్ లేదే. ఆ మాత్రం చేయలేరా వీళ్ళు? 45 కోట్ల మంది ఎక్స్పెక్టెడ్, 145 కోట్ల భారతీయుల్లో 45 కోట్ల మంది ఎక్స్పెక్టెడ్. సెక్టార్స్ క్రియేట్ చేశారు, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొక 20 సెక్టార్స్ కూడా ఎక్స్ట్రాగా కూడా క్రియేట్ చేశారు. ఒక్క ఇన్సిడెంట్ ఇంతవరకు బ్యాడ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగల. టెంపరీ బ్రిడ్జెస్ కట్టారు, శాంతి భద్రతలు, ఎలక్ట్రిసిటీ, వాటరు, ట్రాన్స్పోర్టేషను, టెలికమ్యూనికేషన్స్ మొత్తం ప్రొవైడ్ చేశారుగా. మరి వీళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం ఉండదా? ఆ మాత్రం చేసుకోవద్దు, ఆ మాత్రం క్రౌడ్ చేయలేరా? మరి వాళ్ళు ఎట్ట చేస్తున్నారు? యోగి ఎట్ట చేస్తున్నాడు? అది రియల్ అప్రిషియబుల్ థింగ్. యోగిని ఆర్డినరీ మనిషి కింద లెక్క కట్టబాక. ఏదో ఆయన కాషాయం వేసుకున్నాడు కదా, కాషాయం అనుకున్నావు. ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలిసిన చదివింది ఎక్కడో తెలుసా? బెంగళూరులో చదివినట్టు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా బెంగళూరులోనే చదివింది. కానీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్, బాగానే చేస్తున్నాడు ఆయన. బట్ రియల్లీ గుడ్. నేను కూడా వెళ్తున్నాను 11వ తారీఖు వెళ్ళి నింజట అయోధ్య రాముడి వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి ఆ టెంపుల్ కూడా చూసుకొని వస్తే 1 shot for 2 birds అన్నట్టు వస్తున్నాను. నేను కూడా పోతున్నాను, నేను కూడా చూడాలనే పోతున్నాను. నేను కేవలం అసలు ఎలా ఉంటుందో. ఇంతకుముందు నేను కాశీ 2-3 సార్లు చూశాను. మాకు బాగా తెలిసిన ఆయన నందిపెట్ల శ్రీహరి శర్మ గారని, ఆయన ఆధ్వర్యంలో ఆయన హెల్ప్ తోటి పోతున్నాను. ఆయనకి అక్కడ 12th సెక్టార్లో ఆయనకు ఒక ఆశ్రమము, టెంటు, సంగతి సంవత్సరం అన్నీ ఉన్నాయి. నేను ఇట్లా వద్దాం అనుకుంటున్నానండి. ఏంటి రండి అన్నారు. ఇట్స్ ఓకే, ఐ విల్ బి గోయింగ్ అలాంగ్ విత్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాటితోటి కలిసి వెళ్తున్నాను. ఎవ్రీథింగ్ హెస్ బిన్ బుక్డ్. బాగుంటుంది. రైట్ సార్. సో అట్లా వాస్తవము బోధపడుతూ ఉంది. మాట్లాడడం బాగా నేర్చుకున్నాడు, ఇంకా బాగా కూడా మాట్లాడగలడు ఫ్రీగా వదిలేస్తే. కానీ చంద్రబాబు నాయుడును వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మధ్యలో ఉన్నట్టుండి ఏదో పొల పెడతారు. అగ్గిపూలు వేయడం చూసారు, అలాంటి అగ్గిపూలు వేస్తాడు. అగ్గిపూలు వేసినప్పుడు ఏంటంటే ఆయన కోపము ఆవేశము తెచ్చుకోకుండా కనుక ఉంటే వాళ్ళే నోరు మూసుకుంటారు. లేదంటే పొలలు వేస్తానే ఉంటారు. వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ని అవమానించాలి, రెచ్చగొట్టాలి అనేది చూస్తారు. క్షమాపణ చెప్పిన అంశానికి సంబంధించి కూడా ఆయన పార్టీ స్టాండ్ అది మా ప్రభుత్వానికి సంబంధం లేదనేటువంటి కామెంట్ కూడా లోకేష్ గారు చేశారు కదా. అయినా కూడా ఆయన కాస్త సమయం పాటించాలే ఉన్నారు కదా. అదే చెప్తున్నాను కదా నేను. వాస్తవం బోధపడిందయ్యా బాబు. ఇప్పుడు ఆయన నడుస్తున్నాడు. ఇంతకుముందు ఆకాశంలో కరాటే చేసేవాడు ఆయన నడుస్తున్నాడు అని చెప్పి చాలా మార్పు వచ్చింది ఆ మనిషిలో. ఆహ్వానించదగ్గ విషయం అది. లాంగ్ టర్మ్లో ఉంటాడు. ఇదే నేచర్ కనుక కంటిన్యూ కనుక అయిందంటే మటుకు పాలిటిక్స్లో లాంగ్ టర్మ్లో ఉంటాడు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్, నో డౌట్. లెట్ హిమ్ కీప్ ఇట్ అప్. ఎలక్షన్స్కి ముందు ఆయన మాట్లాడినటువంటి లాంగ్వేజ్కి మనం కూడా వీడియో చేసి విమర్శించిన వాళ్ళమే కదా. హీఈస్ అన్ఫిట్ టు పాలిటిక్స్. ఏంది అసలు ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ భాష ఏంది, ఆ మాట్లాడడం ఏంది అని అన్నాం. మరి 6 నెలల్లో వచ్చిన మార్పును చూసినప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ప్రజలకు నిష్పక్షపాతంగా చెప్పాలిగా మనం. అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నాను. మిస్టర్ పవన్ కళ్యాణ్, యు ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. గో హెడ్, డోంట్ డివియేట్. ఎవరు ఏ రకంగా నిన్ను ఇన్సల్ట్ చేసినా, అవమానకరంగా మాట్లాడినా పట్టించుకోకు, వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో. యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. పాలిటిక్స్లో నువ్వు స్థిమితంగానే ఉంటావు. పద్ధతి మార్చుకోవాక ఇలాగే కంటిన్యూ అయిపో, మంచి భవిష్యత్తు ఉంటుంది. నీ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో జాయిన్ చేసినా కానీ ఏమీ తప్పు లేదు. కార్యకర్తలు కూడా ఎవరు ఏమన్నారు. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్. ఎస్ సార్. మరి పవన్ కళ్యాణ్ అంటే బాగుండదు, కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ నాకు రఘురామకృష్ణరాజు గారు గుర్తుకొస్తారు. ఏకపోతే నేను సంబోధించారండి. నమస్తే అండి. రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు
మీ పద్ధతిలో చాలా మార్పు వచ్చింది, చాలా మారారు. మీరు ఇలాగే 10 కాలాల పాటు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రైట్ సార్.